హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ వచ్చేసేసి ఈ యొక్క అస్సాం ప్రభుత్వం ఒక ముఖ్యమైనటువంటి బిల్లును పాస్ చేయడం జరిగింది. ఆ బిల్లు దేని గురించి అంటే అస్సాంలో పాలీగమి అంటే బహుభార్యత్వం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ అస్సాం ప్రభుత్వం చట్టం చేయడం జరిగిందనమాట. మరి అస్సాం యొక్క పాలీగమీని అబాలిష్ చేసినటువంటి ఈ సందర్భంలో ఆ టాపిక్ గురించి మనం ఫర్దర్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటటువంటి ఇంపార్టెంట్ థీమ్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే, మనం కాంటెక్స్ట్ అంటే ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నాం చెప్పాను కదా. అస్సాం గవర్నమెంట్ అనేది పాలీగమి బిల్ని పాస్ చేసింది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. అలానే ఈ బిల్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అంటే ఎవరైనా పాలీగమిని కమిట్ చేశారనుకోండి, అంటే ఎవరైనా యొక్క పాలీగమి చేస్తే కనుక అంటే ఒక వైఫ్ కన్నా ఎక్కువ మందిని మ్యారేజ్ చేసుకున్నట్టయితే కనుక మరి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది, అది బెయిలబుల్లా నాన్ బెయిలబుల్లా, అది కాగ్నిజబుల్ అఫెన్సా నాన్ కాగ్నిజబుల్ అఫెన్సా, ఇట్లాంటి డీటెయిల్స్ మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత అసలు పాలీగమి హిస్టారికల్గా ఇండియాలో ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది అండ్ డిఫరెంట్ రిలీజియన్స్లో ఈ యొక్క పాలీగమి అనేది ఎలా రెగ్యులేట్ కాబడుతుంది అని డిస్కస్ చేసిన తర్వాత ఈ పాలీగమికి సంబంధించి బిఎన్ఎస్లో ఉన్నటువంటి ఏ సెక్షన్ అనేది ఇది క్రిమినల్ ఛార్జెస్ గురించి చెప్తుంది. అలానే ఈ యొక్క పాలీగమిని ఇది మతానికి సంబంధించింది కదా, మరి ఆర్టికల్ 25 ఉంది కదా, ఇలా స్టేట్స్ అనేవి ఇలా చట్టాలు చేయొచ్చా, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఏం చెప్పింది అన్న డీటెయిల్స్ అని డిస్కస్ చేసిన తర్వాత మనం కంక్లూజన్ డ్రా చేయడం జరుగుతుంది. అండ్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్టికులర్ టాపిక్ని జనరల్ స్టడీస్ పేపర్ 2, పేపర్ 1 సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ పేపర్ 4 ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీన్ని మీరు సిలబస్కి లింక్ చేసుకోవచ్చు. ఇది సిలబస్ మ్యాపింగ్ వచ్చేసి. ఓకే, నా కాంటెక్స్ట్. సో కాంటెక్స్ట్ ఏంటంటే అస్సాం గవర్నమెంట్. ఓకే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అస్సాం అనేది నార్త్ ఈస్ట్ ట్రైబల్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. దాంతోపాటు అస్సాం అనేది మనకి షెడ్యూల్ 6లో ఉంది. షెడ్యూల్ 6లో ఓకే ఏ రాష్ట్రాలు ఉన్నాయి? అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఈ యొక్క షెడ్యూల్ 6 ఏ రాష్ట్రాలకైతే అప్లికేబుల్ అవుతుందో ఆ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో అంటే ఎక్కడైతే కనుక షెడ్యూల్ ట్రైబ్ పీపుల్ ఎక్కువగా ఉంటారో ఆ ప్రాంతాలకి ప్రత్యేకంగా చట్టాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క అస్సాం ప్రభుత్వం పాస్ చేసినటువంటి ఈ యొక్క అస్సాం పాలీగమి బిల్ ఏదైతే ఉందో ఇది అస్సాంలోని ట్రైబల్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో షెడ్యూల్ ట్రైబ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇది అప్లికేబుల్ కాదు. వెరీ ఇంపార్టెంట్. సో అస్సాం ప్రొహిబిషన్ ఆఫ్ పాలీగమి బిల్ దీన్ని పాస్ అవ్వడం జరిగింది. ఇలా పాస్ చేసినటువంటి రెండవ రాష్ట్రం అస్సాం. ఆల్రెడీ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చింది కదా, అలా తీసుకొచ్చినప్పుడే ఆ యూనిఫామ్ సివిల్ కోడ్లోనే ఈ యొక్క పాలీగమిని బ్యాన్ చేయడం జరిగింది. కాబట్టి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రెండో రాష్ట్రం అని చెప్పొచ్చు. ఇండియాకి ఇండిపెండెన్స్ కన్నా ముందు నుంచి అంటే గోవా మన భారతదేశంలో కలవక ముందు నుంచి గోవాలో ఆల్రెడీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. కాబట్టి టెక్నికల్గా మాట్లాడాలంటే ఇండియాలో పాలీగమి ఇప్పుడు ఎన్ని రాష్ట్రాల్లో లేదు అంటే 3 రాష్ట్రాల్లో లేదు, గోవా, ఉత్తరాఖండ్ అండ్ మనకి అస్సాంలో. అలానే ఎన్ని రాష్ట్రాలలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉందంటే గోవా, ఉత్తరాఖండ్. ఓకే, ఎన్ని రాష్ట్రాల్లో సివిల్ కోడ్ వైపు ప్రయత్నం జరుగుతుంది అంటే కనుక ఇంకా చాలా న్యూస్ పేపర్లో చూస్తున్నాం కదా మనం. ఉత్తరాఖండ్ మనకి హిమాచల్ ప్రదేశ్ కొన్ని సందర్భాల్లో, అస్సాం, గుజరాత్ ఇలా ట్రై చేస్తున్నాయి. ఓకే, దట్ ఈస్ నాట్ రెలవెంట్ నౌ. ఓకే, సరే. పాలీగమి అంటే ఒక ఎవరైతే కనుక మేల్ ఎవరైతే ఉంటారో మోర్ దాన్ 1 ఉమెన్ని వైఫ్గా ఉండడాన్ని మనం పాలీగమి అంటారు అనమాట. ఓకే, ఒకవేళ ఉమెన్ మోర్ దాన్ 1 మెన్ని కలిగి ఉంటే కనుక దాన్ని మనం పాలీయాండ్రీ అంటాం. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఇండియాలో ఉన్నటువంటి చాలా పర్సనల్ లాస్, ఒకసారి నేను మీకు పర్సనల్ లాస్ అంటే చెప్తాను. కాబట్టి ఇండియాలో చాలా పర్సనల్ లాస్ ఏవైతే ఉన్నాయో అంటే పర్సనల్ లాస్ అంటే మన యొక్క పర్సనల్ విషయాలు ఏవైతే ఉంటాయో మ్యారేజ్, డివోర్స్, వాటిని రెగ్యులేట్ చేసే వాటిని మనం పర్సనల్ లాస్ అంటాం. ఇండియాలో చాలా పర్సనల్ లాస్ అనేవి మోనోగమిని మాత్రమే అలో చేస్తున్నాయి, అంటే ఓన్లీ 1 వైఫ్ ఆర్ 1 హస్బెండ్ని మాత్రమే అలో చేస్తున్నాయి. ఒకసారి నేను మీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో జాగ్రత్త వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు అర్థం కావాల్సింది సో లాస్. ఓకే, లాస్ మనకి అవి సొసైటీని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి అన్న దాన్ని బట్టి మనకి లాస్ బేసికలీ 2 టైప్స్ ఉంటాయి. ఓకే, సో క్రిమినల్ లాస్ అండ్ సివిల్ లాస్. ఓకే, సివిల్ లాస్ ఇండియాలో క్రిమినల్ లాస్ ఆల్రెడీ కామన్గా అందరికీ ఒకేలా అప్లికేబుల్ అవుతున్నాయి కాబట్టి వాటి విషయంలో యూనిఫామ్గానే ఉన్నాయి, యూనిఫామిటీ ఉంది. బట్ సివిల్ లాస్ విషయంలో అగైన్ మనకి కామన్ లాస్ ఉన్నాయి, అంటే అన్ని రిలీజన్ వాళ్ళకి ఈక్వల్గా అప్లై అయ్యేవి. దాంతోపాటు పర్సనల్ లాస్ అనేవి ఉన్నాయి. పర్సనల్ లాస్ అసలు ఏం చేస్తాయి? పర్సనల్ లాస్ వేటిని రెగ్యులేట్ చేస్తాయి, ఇవి వేటిని నియంత్రిస్తుంటాయి అంటే పర్సనల్ లాస్ అనేవి
మన ఇండియాలో ఉన్నటువంటి మ్యారేజ్, ఓకే, మ్యారేజ్, దాంతోపాటు ప్రాపర్టీ సక్సెషన్, ఓకే, ప్రాపర్టీ సక్సెషన్, అలానే మైనారిటీ రైట్స్ అంటే బిలో 18 years పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి మైనారిటీ రైట్స్, ఓకే, అలానే గార్డియన్షిప్ అంటే పిల్లల్ని ఎవరు చూసుకోవాలి అనేది గార్డియన్షిప్, ఓకే. సో ఇలా ఈ యొక్క ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఈ పర్సనల్ విషయాలు ఏవైతే ఉన్నాయో, మ్యారేజ్ అండ్ డివోర్స్, ఓకే, ఈ పర్సనల్ విషయాలు ఏవైతే ఉన్నాయో మన ఇండియాలో ఇవి రిలీజియన్ టు రిలీజియన్ అనేవి వేరీ అవుతున్నాయి. అంటే ఒక్కొక్క మతానికి ఇవి ఒక్కొక్కలా అప్లై అవుతున్నాయి అన్నమాట. అంటే ఈ పర్సనల్ లాస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, డిఫర్స్ ఫ్రమ్ ఓకే రిలీజియన్ టు రిలీజియన్, ఓకే, రిలీజియన్ టు రిలీజియన్, ఒక్కో మతాన్ని నుంచి ఒక్కో మతంకి ఇలా ఇవి వేరీ అవుతూ ఉంటాయి. అంటే ఇండియాలో ఇప్పుడు మనకి పర్సనల్ లా విషయంలో ఒక యూనిఫామిటీ అనేది ఉందా? లేదు, ఓకే. కాబట్టి ఈ పర్సనల్ లాస్ విషయంలో కూడా ఇలానే కామన్ లాస్ లాగానే క్రిమినల్ లాస్ లాగానే ఒక యూనిఫామిటీ ఉంటే బాగుంటుంది. అంటే వీటి విషయాల్లో అన్ని మతాలకి సమానంగా ఇవి అప్లై అవ్వాలి అని చెప్పేసి చెప్పేది మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మనకి ఆర్టికల్ 44లో ఉంటుంది. ఆర్టికల్ 44 డిపిఎస్పిలో మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఉంటుంది, తెలుసు కదా మీకు. సో ఇది విషయం. అండ్ ఇప్పుడు మీకు ఈ మ్యారేజ్ డివోర్స్ అన్నా కదా, ఈ మ్యారేజ్ డివోర్స్ ఇలాంటివి మనకి షెడ్యూల్ 7లో ఏ లిస్ట్లో ఉంటాయో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఏ లిస్ట్ అంటే యూనియన్ లిస్టా, స్టేట్ లిస్టా, కాంకరెంట్ లిస్టా, ఏ లిస్ట్లో ఇవి కవర్ అవుతాయి? ట్రై టు ఆన్సర్. సరే, ఇప్పుడు పర్సనల్ లాస్ అనేవి ఒక్కో మతానికి ఒక్కో విధంగా ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఈ యొక్క అస్సాం గవర్నమెంట్ ఏం చేస్తుంది? అస్సాం గవర్నమెంట్ ఈ యొక్క పర్సనల్ లాస్ విషయంలో, ఓకే, ఒక్కో మతానికి ఒక్కో విధంగా ఉంది. అంటే కొన్ని మతాల్లో పాలిగమీ అలో అవుతుంది, కొన్ని మతాల్లో పాలిగమీని అలో చేయట్లేదు, ఓకే. కాబట్టి అస్సాం ప్రభుత్వం ఏం చేసింది? పాలిగమీ అనేది ఏ మతంలో ఉండకూడదు అని చెప్పేసి అస్సాం గవర్నమెంట్ రూల్ తీసుకొచ్చింది. మరి ఇలా పర్సనల్ లాస్ అనేవి ఒక్కో మతానికి ఒక విధంగా ఉన్నాయి కదా, ఆప్షన్ ఉంది కదా. మరి దీన్ని స్టేట్స్ దీన్ని వైలేట్ చేస్తూ లా చేయొచ్చా అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఓకే, సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రతి రిలీజియన్లో మనకి 2 పారామీటర్స్ ఉంటాయి, ఓకే, 2 థింగ్స్ ఉంటాయి. అదేంటంటే ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అండ్ నాన్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్. ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అంటే ఆ మతానికి సంబంధించి అవి ఆ మతంలో ఖచ్చితంగా ఒక అంతర్భాగం లాంటివి. నాన్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అంటే అవి ఆ మతంలో ఉన్నా లేకపోయినా ఏం కాదనమాట. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క నాన్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆర్టికల్ 25 ప్రొటెక్షన్ అనేది నాట్ అవైలబుల్. ఆర్టికల్ 25 ప్రొటెక్షన్ నాట్ అవైలబుల్. ఆర్టికల్ 25 ప్రకారము మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం వీటి విషయంలో అంటే ప్రొటెక్షన్ అనేది అవైలబుల్ ఉండదు. కాబట్టి ఈ నాన్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వీటి విషయంలో ఒకవేళ ఇవి పబ్లిక్ ఆర్డర్ని వైలేట్ చేసినా, లేదా ఇది పబ్లిక్ హెల్త్ని వైలేట్ చేసినా, లేదా పబ్లిక్ మొరాలిటీ అంటే ఇప్పుడు మనకి నైతిక విలువలకు అగెనిస్ట్గా ఉన్న అంటే పాలిగమీ లాంటిది, ఈ విషయాలపైన, ఓకే, ఈ యొక్క నాన్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, వాటి విషయంలో ఈ ఇష్యూస్ పైన స్టేట్స్ కెన్ మేక్ లాస్. రాష్ట్రాలు యొక్క చట్టాలు చేయొచ్చు. అదే ఒకవేళ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అనుకోండి, వాటిపైన ఈ యొక్క రాష్ట్రాలు చట్టం చేయడానికి సో అంత ఈజీ కాదు. ఈ విషయంలో ఈ యొక్క హిజాబ్ అనేది ఇస్లామిక్ రిలీజియన్లో ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసా కాదా అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు విచారణ కొనసాగుతుంది. మీకు తెలుసు ఈ యొక్క ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అనేటువంటి కాన్సెప్ట్ని షిరూర్ మట్ కేస్ అనేటువంటి దాంట్లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఓకే, ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అనేటువంటి ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ని మనకి ఒక షిరూర్ మట్ కేస్ ఇందులో ఈ యొక్క సుప్రీంకోర్టు ఈ యొక్క ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చిందనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా అస్సాం ప్రభుత్వం ఈ యొక్క పాలిగమీ పైన చట్టం చేయగలిగింది. ఎందుకంటే పాలిగమీ అనేది నాన్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అండ్ ఈ యొక్క పాలిగమీ అనేది ఇప్పుడు బ్యాన్ అనేది అన్ని మతాలు కూడా వర్తిస్తుంది అస్సాంలో ఎక్సెప్ట్ ట్రైబల్ ఏరియాస్కి తప్ప. ఓకే, అస్సాం పాలిగమీ బిల్ ప్రకారం ఎవరైనా సరే ఒకరికన్నా ఎక్కువ వైఫ్ని కలిగి ఉన్నట్టయితే కనుక వాళ్ళకి 7 నుంచి 10 years వరకు పనిష్మెంట్,
ఇది కాగ్నిజిబుల్ అఫెన్స్. కాగ్నిజిబుల్ అఫెన్స్ అంటే ఏ అఫెన్స్ అయితే కనుక, ఏ తప్పకైతే కనుక జనరల్గా పనిష్మెంట్ 7 years లేదా అంతకంటే ఎక్కువ ఉంటుందో దాన్ని మనం కాగ్నిజిబుల్ అఫెన్స్ అంటాం. కాగ్నిజిబుల్ అఫెన్స్ విషయంలో ఇది బెయిల్ అనేది ఉండదు, నాన్ బెయిలబుల్ అంటే స్టేషన్లోనే బెయిల్ అనేది ఉండదు. అండ్ వీటి విషయంలో వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయవచ్చు. అండ్ ఇంకొక విషయం, ఈ యొక్క పాలిగమీ బిల్ ప్రకారం అస్సాంలో ఎవరైనా దీని ప్రకారం శిక్షించబడితే వాళ్ళ గవర్నమెంట్ జాబ్స్కి నాట్ ఎలిజిబుల్, దాంతోపాటు వాళ్ళ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా నాట్ ఎలిజిబుల్. మరి ఇట్లాంటి స్ట్రిక్ట్ లా అనేది మనకి తెలుగు రాష్ట్రాలలో కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందా లేదా? మరి మీ యొక్క ఒపీనియన్ ఏందో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, లేదా ఒపీనియన్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, సరే. ఇది ట్రైబల్ ఏరియాస్ 6th షెడ్యూల్ ఎక్కడైతే ఉందో మనకి ఈ యొక్క బోడో టెరిటోరియల్ ఏరియా అండ్ దిమా హసావు అండ్ కర్బీ యాంగ్లాంగ్, ఈ ఏరియాల్లో ఇది మనకి అప్లికబుల్ లేదు అని చెప్పొచ్చు. ఇందాక చెప్పినట్టుగా సో బోడో టెరిటోరియల్ ఏరియా అండ్ కర్బీ యాంగ్లాంగ్ అండ్ దిమా హసావు, ఈ ఏరియాలో అస్సాంలో ఏదైతే ఉందో అక్కడ నాట్ అప్లికబుల్ అని మనం చెప్పొచ్చు. ఓకే, అండ్ పర్సనల్ లాస్ విషయంలో మనకి హిందూ అండ్ బుద్ధిస్ట్, సిక్, జైన్, ఓకే, ఈ 4 మతాలకు సంబంధించి హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఈ యొక్క పాలిగమీ అనేది క్రైమ్ అని చెప్తుంది. అలా పార్సీలకు సంబంధించి పార్సీ మ్యారేజ్ అండ్ డివోర్స్ యాక్ట్ 1936 ఇది కూడా పాలిగమీని బ్యాన్ చేసింది. అలానే క్రిస్టియన్ రిలీజన్లో కూడా పాలిగమీ అనేది వాయిడ్, అంటే పాలిగమీ ప్రకారం ఒకవేళ మ్యారేజ్ ఉంటే కనుక మ్యారేజ్ చెల్లదు. ఎక్సెప్ట్ పాలిగమీని అలో చేస్తున్నటువంటి రిలీజన్ ఒకటే, అది ఇస్లామిక్ రిలీజన్ మాత్రమే అకార్డింగ్ టు షరియత్ యాక్ట్ 1937 ప్రకారం. ఓకే, సో మరి ఏ మ్యారేజ్ లాస్ అయితే కనుక పాలిగమీ బహుభార్యత్వాన్ని అలో చేయట్లేదు అంటే రద్దు చేస్తున్నాయో, ఓకే, ఆ రిలీజన్ వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించేది మనకి బిఎన్ఎస్ సెక్షన్ 82. మరి బిఎన్ఎస్ సెక్షన్ 82 అనేది ముస్లింకి అప్లికేబుల్ అవుతుందా? అవ్వదు, ఎందుకంటే ముస్లిం పర్సనల్ లా అనేది ఈ యొక్క పాలిగమీని అలో చేస్తుంది కాబట్టి మనకి పర్సనల్ లా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందా, బిఎన్ఎస్లో 82 సెక్షన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందా అంటే పర్సనల్ లాకే ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఒకవేళ పర్సనల్ లా అనేది పాలిగమీని క్రైమ్గా చూసిందనుకోండి, ఆటోమేటికల్గా బిఎన్ఎస్ సెక్షన్ 82 అనేది కూడా దాని క్రైమ్గానే చూసి వాళ్ళకి ఆ పనిష్మెంట్ అనేది ఉంటుంది. 7 years, దాంతోపాటు ఫైన్, ఇలాంటి పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో గోవా ఇదివరకు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చిందని చెప్పాను. అండ్ ఈ యొక్క ట్రైబల్ ఏరియాస్లో అప్లికబుల్ కాదు అన్న టాపిక్ కూడా మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్, నాన్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అన్న టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తాం. నాన్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అయితే కనుక దానిపైన రాష్ట్రాల చట్టాలు చేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు షిరూర్మట్ కేసు విషయంలోనే కాదు, ఈవెన్ ఇన్ 2015లో కూడా సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది. అండ్ సో ఇప్పుడు డిస్కషన్ యొక్క ప్రాముఖ్యత ఏంది, ఇది మన భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ వైపు ఒక స్టెప్గా చూడొచ్చు. అలానే ఇది ఫెడరలిజంకి సంబంధించి, అంటే రాష్ట్రాలు ఇలా చట్టాలు చేసుకోవడం అనేది ఫెడరలిజంలో భాగంగా కూడా మనం చూడొచ్చు ఇట్లాంటి విషయం. దాంతోపాటు ఈ యొక్క కాన్స్టిట్యూషనలిజం అంటే మనకి మతం కన్నా కొన్ని సందర్భాల్లో రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలను కాపాడడానికి ఎక్కువగా మనం ప్రయత్నిస్తున్నాం అన్నటువంటి యొక్క కోణంలో కూడా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఈ మొత్తం కాంటెక్స్ట్ విషయంలో మనం ఫైనల్గా మన ఇండియాలో ఉన్నటువంటి కల్చరల్ డైవర్సిటీని బ్యాలెన్స్ చేస్తూ ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని కూడా కాపాడుతూ ముందుకెళ్ళాలి. ఇందులో ఉన్నటువంటి ఛాలెంజెస్ని మనం ఓవర్కమ్ చేయడంలోనే అసలైన ఛాలెంజ్ ఉందని మనం చెప్పొచ్చు. ఓకే, సరే, మనం దీనికి సంబంధించి ఒక ఎంసీక్యూ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ పాలిగమీ ఇన్ ఇండియా. ఇండియాలో పాలిగమీకి సంబంధించి ఇక్కడ మీకు 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. పర్సనల్ లాస్ అంటే ముస్లిం పర్సనల్ లా అనేది పాలిగమీని అలౌ చేస్తుంది. అండ్ ఈ యొక్క పర్సనల్ లా ప్రకారం పాలిగమీ అనేది క్రిమినల్ అఫెన్స్ కాదు అంటున్నారు. సెకండ్ వన్, భారతీయ న్యాయ సంహిత 82 ప్రకారం ఈ యొక్క బైగమీ ఏదైతే ఉందో అంటే ఒకరికన్నా ఎక్కువ వైఫ్ని కలిగి ఉండడం, ఇది క్రిమినల్. ఎప్పుడు క్రిమినల్ ఇది? ఎప్పుడైతే కనుక పర్సనల్ లా అనేది దీన్ని ఒప్పుకోవట్లేదో అప్పుడే క్రిమినల్ అంటున్నారు. థర్డ్ వన్, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అనేది ఈ యొక్క బైగమీ అంటే ఒకరికన్నా ఎక్కువ వైఫ్ని కలిగి ఉండడం అనేది కొన్నిసార్లు అలౌ చేస్తుంది అంటున్నారు. మరి 3 స్టేట్మెంట్లలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మెయిన్స్ క్వశ్చన్, పాలిగమీ అనేది చాలా కమ్యూనిటీలో రెస్ట్రిక్ట్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఇది పర్సనల్ లాస్ కేటగిరీలో ఉంది. సో ఈ సందర్భంలో మరి ఈ పాలిగమీకి సంబంధించినటువంటి స్టేట్ లెవెల్లో బ్యాన్ జరుగుతుంది పాలిగమీ పైన. దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్, సోషల్ అండ్ జెండర్ జస్టిస్ డైమెన్షన్స్ వాటికి సంబంధించి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఈరోజు మెయిన్స్ క్వశ్చన్. సరే, మరి వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు అస్సాం పాలిగమీ అబాలిషన్ బిల్. అండ్ ఈ సందర్భంలో నేను మీకు ఈ బిల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలానే అసలు పర్సనల్ లాస్, కామన్ లాస్ ఏంటి, పర్సనల్ లాస్ ఏ విషయాలు పర్సనల్ లాస్ ఉంటాయి, యూనిఫామ్ సివిల్ కోడ్,
అలానే ఈ యొక్క వేటిని ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అండ్ నాన్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ విషయంలో స్టేట్స్కు ఉన్నటువంటి రైట్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు ఏదైనా సరే రిలీజియన్ ప్రకారం క్రైమ్ అన్నప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 82 ఎలా అప్లై అవుతుందో మనం డిస్కస్ చేసాం. అండ్ పాలిగమీ విషయంలో డిఫరెంట్ రిలీజియన్స్ అండ్ వాటి యొక్క లెజిస్లేషన్స్, వాటి యొక్క యాక్ట్స్ అనేవి ఏ స్టాండ్ తీసుకున్నాయి అనేది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. మరి ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. మీరు వీడియోని లైక్ చేసినట్టయితే కనుక ఇది చాలామంది ఆస్పిరెంట్స్కి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అలానే మీరు ఇంకా ఏదైనా వీడియో టాపిక్ సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో మీ సజెషన్స్ని ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ వాటిని కన్సిడర్ చేస్తాను నేను అండ్ వాటిపైన వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.